వెల్కమ్ టు స్వాతి ఇన్నోవేషన్స్. ఈరోజు మనం అమీర్పేట్లో రంగారావు గారి సార్ వాళ్ళ ఇంట్లో చేసిన 3BHK హౌస్ యూపీవీసీ ఫర్నిచర్ డీటెయిల్స్ చూద్దాం. ఇది వచ్చేసి యూపీవీసీ టీవీ క్యాబినెట్. ఇది టోటల్గా ఇది వుడ్ కాదండి, మళ్ళీ చెప్తున్నాను, ఇది వుడ్ కాదు, కంప్లీట్లీ యూపీవీసీ. ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ యూపీవీసీ. పై వచ్చేసి అల్యూమినియం ప్రొఫైల్ గ్లాస్ బ్లాక్ కలర్లో వచ్చింది టోటల్గా ఇక్కడ. అండ్ ఇన్సైడ్లో మనకు ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము. టీవీకి బ్యాక్ సైడ్లో పాలిగ్రానైట్ షీట్ ఇచ్చాము. దీనికి బ్యాక్ సైడ్లో వచ్చి సాలిడ్ WPC షీట్ ఇచ్చామండి. అండ్ ఇది చూస్తే టోటల్గా మీకు వుడ్ టెక్చర్లో ఉంది ఎవ్రీథింగ్. ఇది వచ్చేసి కంప్లీట్ యూపీవీసీ క్యాబినెట్ ఓన్లీ. ఇన్సైడ్లో స్టోరేజ్ ఇచ్చాం, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి అవే. అండ్ మీరు ఇక్కడ చూస్తే మనకి స్టోరేజ్ క్యాబినెట్స్ ఇచ్చాము, డ్రాస్ ఇచ్చాము, ఇంక్లూడింగ్ డ్రాస్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చాము. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. అండ్ రైట్ సైడ్లో ఆల్సో ఒక అల్యూమినియం ప్రొఫైల్ విండో ఇచ్చాము ఇక్కడ, ఎంటైర్ థింగ్. బ్యాక్ సైడ్లో ఫ్లూటెడ్ ప్యానల్ ఇచ్చాము, పైన టోటల్గా ఇక్కడ ఫ్లూటెడ్ ప్యానల్ ఇచ్చాము. ఇది కిచెన్ చూస్తే చాలా చిన్నగా ఉంది, బట్ ఏంటంటే దీంట్లో వచ్చేసి మనం చాలా ఆర్గనైజ్డ్గా 3 బాస్కెట్స్ ఇక్కడ ఇచ్చాము. అండ్ అనదర్ 2 బాస్కెట్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాము. టోటల్ 5 బాస్కెట్స్ ఇచ్చాము. అండ్ స్టోరేజ్ స్పేస్ ఇన్సైడ్లో ఇచ్చాము, ఇక్కడ ఇట్ సైడ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా క్రాకరీ స్టోరేజ్ ఇచ్చాము. మీకు ఇక్కడ లోపల పెట్టే యుటెన్సిల్స్ కూడా ఏమీ కనపడవు, ఎందుకంటే టోటల్గా మనము ఈ ఫ్లూటెడ్ గ్లాస్ అనేది ఇచ్చాము. సార్ రంగారావు సార్ వచ్చేసి యాక్చువల్గా ఇది లాస్ట్లో ఇలా చేస్తే బాగుంటుందమ్మా, ఎలా చేస్తావు ఏంటి అని చెప్పేసి అడిగారు. యాక్చువల్గా మనకి ఇక్కడ ఒక బీమ్ ఉంది, ఆ బీమ్ ఒకటి కొంచెం అడ్డుగా ఉందని చెప్పేసి కంప్లీట్గా ఈ బీమ్ సర్ఫేస్తో మ్యాచ్ అవుతూ ఇక్కడ ఒక టవర్ లాంటి ఓపెన్ షెల్ఫ్స్ ఇచ్చాము, చిన్న కప్స్ కానీ ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి అని చెప్పేసి. ఇది వచ్చేసి డెప్త్ చిన్నగా ఉన్నా కానీ రౌండ్ షేప్లో ఇచ్చాము, ఒక బాణం లాగా, ఒక విల్లు లాగా ఇచ్చాము. ఇక్కడ మనము సార్ అడిగారు అనమాట, దీన్ని ఏం చేస్తావు సతీష్ అని అడిగితే దీన్ని బట్టి ఒక చిన్న డిజైన్ లాగా ఇచ్చింది. బట్ ఆఫ్టర్ దట్ ఇది మంచి బ్యూటిఫుల్ లుక్ వచ్చింది ఈ యొక్క కిచెన్కి ఏరియాలో. మీరే కామెంట్ చేయండి. ఇది కంప్లీట్ డ్రెస్సింగ్ టేబుల్ అండి, టోటల్ కర్వ్డ్ షేప్ డిజైన్ ఉంది. ఈ కంప్లీట్ మిర్రర్ కూడా దీనికి స్టిక్ అయి వచ్చేసింది, మీరు చూస్తే ఇలాగా. అండ్ కింద వచ్చేసి డ్రెస్సింగ్ బాక్స్ వచ్చేసింది. డ్రెస్సింగ్ బాక్స్ కంప్లీట్గా ఒక 2 డ్రాస్ వచ్చాయి, ఇంక్లూడింగ్ టోటల్. అండ్ ఇది వచ్చేసి టోటల్ వాల్నట్ కలర్ ఇచ్చాము. టాప్ సర్ఫేస్ మొత్తం వాల్నట్ కలర్ ఇచ్చాము. అండ్ ఇది ఓపెన్ చేస్తే మీకు కంప్లీట్గా స్టోరేజ్ ఉంటుంది. మీరు ఎన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ఇక్కడ ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఫ్లూటెడ్ ప్యానల్ ఇచ్చామండి. ఇక్కడ ఫ్లూటెడ్ ప్యానల్లో వచ్చేసి కంప్లీట్ గోల్డ్ టెక్స్చర్ డిజైన్ వచ్చి గోల్డ్ లైన్ వచ్చింది. టోటల్ పైన కూడా ఇక్కడ మనము ఫ్లూటెడ్ ప్యానల్ ఇచ్చాము, వుడ్ కలర్ అనమాట, బేస్ వుడ్ కలర్ ఇచ్చాము. ఇది వచ్చేసి టోటల్ వార్డ్రోబ్, టోటల్ ఫైన్ ఫినిషింగ్ వచ్చింది. చూడండి మీరు లోపల కూడా ఇంక్లూడింగ్ టోటల్గా షెల్ఫ్స్ చూడండి, కంప్లీట్గా యూపీవీసీ ఈ మెటీరియల్తోనే చేసింది. వచ్చేసి థర్డ్ బెడ్రూమ్. జస్ట్ ఇది ఆల్రెడీ షెల్ఫ్స్ ఉన్నాయి, బట్ షెల్ఫ్స్లో కూడా మనం ఇన్సైడ్లో మళ్ళీ అగైన్ ఫుల్ బాక్స్ చేసాము. సో చూడొచ్చు కంప్లీట్ స్టోరేజ్ యూనిట్ ఎలా ఉంది, ఎలా ఆర్గనైజ్గా చేశారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి టోటల్గా 4 డోర్స్ ఇచ్చాము. ఇక్కడ లాఫ్ట్లో మీరు చూసుకుంటే 2+2+1 ఇక్కడ వచ్చేసి స్మాల్ డోర్ ఇచ్చాము. యాక్చువల్గా సార్ వాళ్ళు వచ్చేసి వాల్ సీలింగ్ చేయించుకోలేదు. వాల్ సీలింగ్ చేయించుకోకపోవడం వల్ల మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ కటింగ్ కూడా మీరు చూడొచ్చు, ఇట్లా కర్వ్డ్ షేప్ కటింగ్ ఇచ్చాము ఈ ఏరియాలో. అండ్ డోర్ చూస్తే చూడొచ్చు లోపల ఎలా ఉందన్నది, ఎంత ఫ్రీ స్పేస్ ఉంది అని చెప్పేసి. ఈజీగా మనకు మూవబుల్ ఉంటుంది. ఇక్కడ రూఫ్లో వచ్చేసి ఈ ఏరియాలో కంప్లీట్ మనకు వుడ్ టెక్స్చర్ సేమ్ ఫ్లూటెడ్ ప్యానల్ వేసాము. ఇక్కడ వాల్ ప్యానలింగ్ వేసాము కవర్ చేయడానికి, వాల్ మొత్తం కవర్ చేయడానికి వాల్ ప్యానలింగ్ వేసాము ఈ ఏరియాలో. అండ్ హ్యాండిల్స్ కూడా మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయో, హ్యాండిల్స్ లాంగ్ హ్యాండిల్స్ ఇచ్చాము. ఇక్కడ ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ కలర్, లైట్ రోజ్ గోల్డ్ కలర్లో ఇచ్చాము ఈ ఏరియా హ్యాండిల్ వచ్చేసి. ఇవి కంప్లీట్గా యూపీవీసీ షెల్ఫ్స్. మీ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే కూడా మనము ఈ వాల్ ప్యానల్స్ వేసాము. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈ లైట్ వుడ్ కలర్ షేడ్లో వేసాము. ఇది వచ్చేసి కార్నర్. ఈ కార్నర్లో వచ్చేసి మనం యూపీవీసీతో షెల్ఫ్స్ ఇచ్చాము ఇలాగా. అది లైక్ మెడిసిన్స్ కానీ ఇవేమన్నా పెట్టుకోవడానికి అని చెప్పేసి మేడం అనుకుంటే ఈ వాళ్ళ రెగ్యులర్ యూసేజ్ ఉంటుంది కదా, రెగ్యులర్ యూసేజ్ ప్రొడక్ట్స్ పెట్టుకోవడానికి ఇలా కర్వ్డ్ షేప్ డిజైన్లో ఇచ్చాము అనమాట. కార్నర్ మరీ షార్ప్ ఎడ్జెస్ ఇస్తే హిట్ అవుతాయి అని చెప్పేసి. బాక్స్ ఇన్వర్టర్ని ఇక్కడ స్టోరేజ్ స్పేస్ పెట్టుకోవడం అని చెప్పేసి ఇక్కడ ఇన్వర్టర్ బాక్స్ చేసాము. 2 డోర్స్ ఇక్కడ ఇలా ఇచ్చాము. అండ్ ఇది మీరు చూస్తే టోటల్ వాల్, ఇది టోటల్ వాల్ ప్యానలింగ్ చేసాము. ఇక్కడ మీరు చూస్తే ఒక హిడెన్ క్యాబినెట్ ఉంది, ఇది వచ్చేసి హిడెన్ డోర్. మీరు లోపలికి వెళ్తే లైక్ వాష్రూమ్ అండ్ సమ్ అదర్ ఏరియాస్ ఉన్నాయి లోపల. సో మీకు టోటల్గా వాల్ ప్యానలింగ్ ఉంది.
ఎవ్రీథింగ్.